జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల అక్టోబర్ 18న ధనత్రయోదశి. మరి ఈ రోజున పూజా విధానం ఏ విధంగా చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. ధనత్రయోదశి విశిష్టతను గురువు గారు తెలియజేశారు ప్రీవియస్ వీడియోలో. మరి ఇప్పుడు పూజా విధానం ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయంలో చేయాలి, ఎవరెవరు ఎలా చేయాలి? చాలా మంచి ప్రశ్న అమ్మ. ధనత్రయోదశి అనేటటువంటిది జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది, కటిక పేదవాడినైనా అపర కుబేరుణ్ణి చేసేటటువంటి విధానం ధనత్రయోదశి తిథికి ఉన్నటువంటి పవర్, ఆ శక్తి. కాబట్టి ఈ పూజా విధానం అనేటటువంటిది రాత్రి సమయంలో చేసుకోవాలి. మనకు దాదాపు 18వ తారీఖు ద్వాదశి వెళ్ళిపోను త్రయోదశి వచ్చేటటువంటి తిథి. ఈ త్రయోదశి రోజున అంటే 18వ తారీఖు రాత్రి సమయంలో 9 గంటలకు పూజ ప్రారంభం చేసుకోవాలి. ఏమేం చేసుకోవాలి? చక్కగా ఒక అమ్మవారి విగ్రహాన్ని ముందర పెట్టుకొని తీసుకోవాలి. లేదా ఒక శ్రీ చక్రం కానివచ్చు, లేదా మేరు శ్రీ యంత్రం కావచ్చు, ఏదైనా యంత్రం కానీ, లేదు అంటే విగ్రహం కానీ, ఏది అనుకూలంగా ఉంటే అది. ఏమీ లేదు అంటే అమ్మవారి యొక్క చిత్రపటమైనా సరే, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన చిత్రపటమైనా సరే ముందర పెట్టుకొని దాని ముందర దీపం వెలిగించి, విగ్రహం కానీ యంత్రం కానీ ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలాగే అభిషేకం చేసిన తర్వాత దానికి షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార పూజ అంటే అర్థం ఏంటి అని అంటే గనక అమ్మవారికి అర్ఘపాద్యాదులు ఇవ్వాలి, అలాగే సంకల్పం చెప్పుకోవాలి, కలశ గణపతి పూజ చేయించుకొని, ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేయించుకొని, ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ, కుంకుమార్చన చేస్తూ అమ్మవారికి వివిధ రకాలైనటువంటి నామాలతో అర్చన చేయడము చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. మీకు ఇంకా ఓపిక ఉంటే అమ్మవారి దేవి ఖడ్గమాల పారాయణం కానీ, కనకధారా స్తోత్రం, ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున కనకధారా స్తోత్రాన్ని 108 సార్లు పారాయణం చేస్తారో వాళ్ళు అమ్మవారికి పరమ ప్రీతి పాత్రలు అవుతారు. ఇది కనకధారా స్తోత్రం. నిజంగా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల నోటి నుంచి వెలువడినటువంటి ఈ అమృత తుల్యమైనటువంటి ఈ కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో దానిని ధనత్రయోదశి రోజున 108 సార్లు, ఇక మనం కష్టం అనుకోకుండా, ఎవరికైతే డబ్బు కావాలో, ఎవరికైతే జీవితంలో నేను రాజాలాగా బ్రతకాలి, ఇక నాకు ఏం లోటు ఉండకూడదు, డబ్బుకి లోటు ఉండకూడదు, నేనే ఒక 10 మందికి దానం చేసేటటువంటి హోదాలో ఉండాలి అని అనుకుంటే ధనత్రయోదశి వచ్చినప్పుడు మీరు 108 సార్లు కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఇక అంతకు మించిన అదృష్టం ఇంకేదైనా ఉంటుందా అమ్మ? ఆమె చూపు చోకితే చాలు, ఆమె దృష్టి ఒక్కసారి మన మీద పడితే చాలు అనుకునే మన జన్మ నిజంగా కనకధారా స్తోత్రాన్ని 108 సార్లు పారాయణం చేస్తే అమ్మవారు మన పక్కన వచ్చి కూర్చొని నీకు ఏం కావాలన్నా ఇచ్చేస్తుంది. అంత శక్తివంతమైన, ఎవరైనా సరే, ఎవరైనా శుచిగా శుభ్రతగా భక్తిపూర్వకంగా చదవాలి. ఎందుకంటే నేను చదవమన్నానని చెప్పేసో, లేదా ఏదో చదువుకుంటే మనకి ఏదో అయిపోతుందో, ఫలితం వస్తుందో అనేటటువంటిది కాదు. ధనత్రయోదశి రోజు 108 సార్లు కనకధారా స్తోత్రం నిశ్చలమైనటువంటి భక్తితో, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా, అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ మానేసి, ఈ మైండ్లో నుంచి అనవసరమైన చెత్తంతా తీసేసి అమ్మవారి పైన నిశ్చలమైనటువంటి భక్తితో 108 సార్లు కనకధారా స్తోత్రం పారాయణం చేయండి. మీ జీవితానికి తిరుగుండదమ్మా. ఇక అంతకు మించినటువంటి ఇక రోజు మీకు రాదు, అంతకు మించినటువంటి యోగం మీకు దక్కదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. మళ్ళీ పూజ చేసుకునేటటువంటి వారు తప్పకుండా ఆడవాళ్ళైతే పంచమాంగళ్యాలు ధరించాలి. పంచమాంగళ్యాలు లేకుండా పూజ చేయకూడదు. స్త్రీలు, వివాహమైనటువంటి గృహిణులు కాళ్లకు పసుపు తప్పకుండా పెట్టుకొని ఆ రోజున పూజ చేసుకోవాలి. చేతికి తప్పకుండా మట్టి గాజులు అనేటటువంటి, మీరు ఎన్ని బంగారు గాజులు మొత్తం పెట్టుకున్నా మట్టి గాజులకు సరి సమానంగా ఉండవు. తప్పకుండా మట్టి గాజులు అనేటటువంటివి ధరించాలి. నుదుటిన కుంకుమ లేకుండా పూజ చేయకూడదు. కాబట్టి తప్పకుండా కుంకుమ ధరించుకొని ఉండాలి. అలాగే జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. జుట్టు తప్పకుండా వేసుకొని, అంటే జడ వేసుకొని పూజ చేయాలి. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రం, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఎవరికి పెళ్ళయిందో ఎవరికి పెళ్లి కావట్లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మంగళసూత్రాలు కూడా అసలు కనిపించట్లేదు.
కాబట్టి తప్పకుండా వివాహమైనటువంటి స్త్రీలు మెడలో మాంగళ్యం ధరించాలి. ఎవరో ఏదో చూసి నామోషి పడిపోతారు, లేదా ఈ జనరేషన్లో ఏంటో అని చెప్పేసి ఎవరు చాలా మంది ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నల్ల పూసలు ఇంతే అంటే మెడకి ఇట్లా ఏదో ఉరి వేసినట్టు వేసుకునేటటువంటి సాంప్రదాయం పెరిగిపోతుంది. అది చాలా మట్టుకు అది భర్త ఆయుష్ను తగ్గించడంతో పాటు భార్యాభర్తల మధ్య కలతలు పెంచేసి గొడవలు పెంచేసి విడాకుల దాకా తీసుకోపోవడానికి ఇది కూడా ఒక రీజన్, ఒక కారణం. అది బృహత్ సంహిత అనేటటువంటి వేరే ఇతర గ్రంథాల్లో చెప్పడం జరిగింది, కానీ ఆ సబ్జెక్ట్ వేరే. కాకపోతే అలా ఉండకూడదు అని శాస్త్రం. కాబట్టి తప్పకుండా ఒక సుమంగళి, ఒక లక్ష్మీదేవిని చూస్తే ఎలాగైతే ఉంటుందో ఆ రకమైనటువంటి ద్రవ్యాలు ప్రతి ఒక్క స్త్రీ ధరించుకోవడం అనేటటువంటిది మన సాంప్రదాయానికి మనం పూజ చేసేటటువంటి విధానానికి సాంప్రదాయం జోడిస్తే అది పరిపక్వత చెంది పరిపూర్ణమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో పూజ చేసుకోండి. ధనత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర 16 దీపాలు వెలిగించాలి. 16 దీపాలు తప్పకుండా వెలిగించాలి. 16 దీపాలతో పాటు ఆ రోజు నుంచే మనకు ధనత్రయోదశి స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి దీపావళి పండుగ 5 రోజులు చేసుకుంటాం. ధనత్రయోదశి రోజున 16 దీపాలు, నరక చతుర్దశి రోజున 25 దీపాలు, దీపావళి రోజున 108 దీపాలు, అలాగే దీపావళి బలిపాడ్యమి రోజున మళ్ళీ 2 దీపాలు, యమద్వితీయ రోజున 2 దీపాలు. ఈ రకమైనటువంటి విధానాన్ని 5 రోజుల పండగగా చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి పూజా విధానం చేసుకుని అమ్మవారిని తప్పకుండా పూజ చేసుకోండి. విశేషంగా మనకి ఇంకా ఎక్కువ లాభం రావాలి అంటే అమ్మవారికి తేనెతో అభిషేకం చేయాలి. ఎప్పుడు ఎందుకు అనంటే ధన్వంతరి భాండాగారము అంటే అది అమృతం. అప్పటి కాలంలో దేవతలకు అమృతము అనంటే అది ఒక పానీయము. కానీ ఇప్పుడు కలియుగంలో అమృతం ఏంటి అంటే తేనె, అమృత తుల్యమైనటువంటి తేనె. కాబట్టి ధనత్రయోదశిలో అమ్మవారిని తేనెతో అభిషేకించి ఆ తేనెను తీర్థంగా స్వీకరించండి. సకల రోగాలు నశిస్తాయి, ఐశ్వర్యం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ రకమైనటువంటి విధానాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి విధానంతో తప్పకుండా అమ్మవారిని సేవించండి. అది కూడా సింహలగ్నంలో రాత్రి 11:30 సింహలగ్నం ఉంటుంది. ఆ సింహలగ్నం వచ్చేంత వరకు అమ్మవారి 9 గంటలకు ప్రారంభం చేసుకొని అమ్మవారి అభిషేకము, అష్టోత్తరము